డియర్ వ్యూవర్స్, ఈరోజు వీడియో మినప అన్నం అంటే మినపప్పు వేయించి పౌడర్ చేసి దాంతో తయారు చేసేటటువంటి రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. మన 2 స్పూన్లు నెయ్యి తీసుకొని మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ధనియాలు వీటిని వేయించుకోండి. 2 స్పూన్లు మినపప్పు, ఒక్కొక్క స్పూను ధనియాలు, జీలకర్ర. అలాగే ఎక్కువ కారం కావాలంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 వేసాను. వీటన్నిటిని బాగా వేపాలి. వేపిన తర్వాత ఒక సైడ్కి తీసి పెట్టుకోండి. అంటే చల్లార్చిన తర్వాత మిక్సీ చేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ లోపుగా మనం రైస్ పెట్టుకుని ఎంత రైస్ మనకి పడుతుందో అంత రైస్ని ఉడికించి పెట్టుకుంటాము. ఇప్పుడు తాలింపు కోసమని చెప్పి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు వీటిని వేసేసి ఆయిల్ వేస్తున్నాను చూడండి. కొంచెం కాగిన తర్వాత దీంట్లో మనకి మినపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, లైట్గా ఆవాలు కూడా వేసుకోవచ్చు. వీటిని కలిపి ఫ్రై చేయండి. తాలింపు కోసమే మనకి. అలాగే ఇందాక గ్రైండ్ చేసుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా కలుస్తుంది. ఎండుమిర్చి లాస్ట్ని వేస్తున్నాం, ఎందుకంటే ముందుగా వేస్తే అవి మాడిపోతాయి కనుక. చూడండి, పౌడర్లో సాల్ట్ వేసాను నేను. కొద్దిగా పసుపు కూడా, ఒక చిటికెడు పసుపు వేసాను. క్లిప్ సైడ్ అయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి రైస్లో మనం చేసుకున్నటువంటి పౌడర్ని అంతటిని వేసి మిక్స్ చేసేయాలి. వేడి మీద ఎక్కువగా కలిపేయకుండా పైన కలుపుకోవడం వలన మనకి అన్నం అనేది షేప్ బాగుంటుంది, లేకపోతే పేస్ట్ అయిపోతుంది వేడి మీద ఎక్కువగా కలిపేస్తే. అందుకని చాలా లైట్గా కలపాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి తాలింపు ఉంది కదా, దాన్ని రైస్ మీద వేసుకొని బాగా కలుపుకుంటే మనకి